డాక్టర్ గారు, మా చిన్నమ్మ గారికి ఏమీ కాదు కదా? ఎలాంటి ప్రమాదమూ లేదు. ఇంకా సేపట్లో స్పృహలోకి వస్తుంది. పాపం అమ్మగారు నన్ను కాపాడాలని తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఈవిడికి ధైర్యం చాలా ఎక్కువే. ఒక మనిషిని సేవ్ చేయడానికి ఎంత రిస్క్ చేసిందంటే రియల్లీ షీఈస్ గ్రేట్. ఏమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు డాక్టర్. నాకేమైంది? మీ డ్రైవర్ని పాము కాటేస్తే ధైర్యంగా మీరు ఆ విషాన్ని పీల్చినందుకు తనకేమీ కాలేదు, కానీ పాయిజన్ ఎఫెక్ట్ వల్ల మీకు స్పృహ తప్పింది, అంతేనమ్మా. అమ్మో, అడవిలో ఉండే మాకే చాలా భయమేసింది. డాక్టర్ గారు, మీకు చాలా చాలా కృతజ్ఞతలండి. ఆ మాట నాకు కాదు, నిన్ను కాపాడాలనే ఆరాటంతో తన ప్రాణాలకి రిస్క్ అని తెలిసినా కూడా తెగించి నిన్ను బ్రతికించింది కదా, ఆవిడికి చెప్పు. అయ్యో శివ, ఏంటిది? తప్పు. పాము కాటుకి చచ్చిపోవాల్సిన నన్ను బ్రతికించిందే మీరు. మీకెన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తప్పులేదు చిన్నమ్మగారు, తప్పులేదు. ఏవండి, మీరు నా భర్త, మీరే నా సర్వస్వం. నా సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి నేనేమైనా చేస్తాను. ఇదిగోండి, ఈ మందుల్ని 2 days వాడండి. ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఇక మేము బయలుదేరొచ్చా? తప్పకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు. వస్తానండి. రాధా, ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను రాధా. నా కోసం అంత సాహసం చేయడం అవసరమా? అవసరమే. ఒకవేళ మీకేదైనా జరుగుంటే? నన్ను కాపాడడానికి నువ్వు ఉన్నావుగా. నా మీద మీకంత నమ్మకమా? చాలా. నిజం చెప్పాలంటే నా మీద నాకంటే నీ మీద ఎక్కువ నమ్మకం. అదే ఎందుకు అని. కొన్ని ప్రశ్నలకి జవాబులుండవు. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది, అంతే. మాధవి గారు, ఇంటికి వెళ్లేదాకా నన్ను అలా పిలవద్దు అన్నానా? రాణి గారు, చెప్పు. ఒకసారి నేను మీ చేతిని ముట్టుకోవచ్చా? ప్రాణదాత మీరు చేసిన మేలుని
నేను ఈ జన్మలో మర్చిపోలేను. నా రాధా ఈ జన్మకి కాదు, జన్మలకి మనం కలిసి ఉండాలన్నదే నా ఆశ. ఇక బయలుదేరదామా? అలాగే. ఈ గెస్ట్ హౌస్లో జరిగినవన్నీ నాకెప్పటికీ తీపి గుర్తులే. శివ, ఇప్పుడు నేనే డ్రైవ్ చేస్తాను, నువ్వు నా పక్కన కూర్చోవాలి. అమ్మో, మీ పక్కన? ఏ, నీ కళ్ళకి నేను దయ్యంలా కనిపిస్తున్నానా? చిచి, మీరు నిజంగా దేవతే. సరే పద. సరే, వెళ్ళొస్తాం. మంచిదమ్మా. ఏంటి గురుమూర్తి, నాకు ఫోన్ చేసావేంటి? అది పెద్దయ్య గారు, హర్ష సార్కి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేస్తే రింగ్ అవుతున్నా తీయడం లేదు. అందుకే. అర్థమైంది, పిలుస్తానుండు. హర్ష, రే హర్ష. ఏంటి నాన్నగారు? గురుమూర్తి నీతో ఏదో మాట్లాడాలంట. చెప్పండి. క్వారీ దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేదుగా? అదేం లేదు సార్. క్వారీ నుంచి లోడ్స్ పంపించడానికి కొన్ని పేపర్స్ మీద మీ సంతకం కావాలి. నేనే వద్దామనుకుంటే ఇక్కడ చూసుకోవడానికి ఇంకెవరు లేరు కదా. సరే, ఆ పేపర్స్ని ఎవరికైనా ఇచ్చి పంపించండి. అలాగే సార్. చిన్నమ్మగారు ఎప్పుడొస్తారు? ఈ పాటికి సిటీ నుంచి బయలుదేరే ఉండాలి. గిరిజనుల కోసం ఒక మంచి కాలేజీని కట్టాలనే కోరిక తన వల్లే తీరబోతోంది. విన్నాను బాబు. చిన్నమ్మగారు మంత్రి గారినే ఒప్పించగలిగారంటే మామూలు విషయం కాదు బాబు. అవును, తనొచ్చేదాకా అన్నీ మీరే దగ్గరుండి చూసుకోండి. అలాగే సార్, ఉంటాను. హర్ష, మాట. మాధవి మొదటి ప్రయత్నంలోనే అంత గొప్ప గెలుపుని సాధించింది అంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఇటు ఇంటిని చక్కదిద్దే ఇల్లాలుగా మాత్రమే కాదు, అటు వ్యవహార దక్షతని కూడా చూపించగలిగే మహిళా శక్తిని అని నిరూపించుకుంది. మాధవి లాంటి సమర్థురాలు భార్యగా దొరకడం నిజంగా నీ అదృష్టంరా. అవును, నిజంగా అదృష్టవంతుణ్ణే. కానీ ఆ అదృష్టం చేజారిపోయిందని మీకెవ్వరికీ తెలియదు. ఒరే నాని, ఆగరా. ఆగన్నానమ్మా, నేను స్కూల్కి వెళ్ళను. అయ్యో, నన్ను ప్రతిమలాడొద్దు. నీతో సమంగా నేను పరిగెత్తలేనురా. ప్లీజ్ రా, ఆగరా. ఆగు, ఈ యూనిఫామ్ వేసుకోరా నాన్న. అరే నాని, ఆగరా. ఈ యూనిఫామ్ వేసుకో నాన్న. నేను స్కూల్కి వెళ్ళను అంటే స్కూల్ డ్రెస్ వేసుకోమంటారేంటి? ఇదిగో, నీకు చెప్పలేక మా తల ప్రాణం తోకకొస్తుందిరా. అవునా పిన్ని? మరి నీ తోకేది కనిపించదే? విన్నావా బావా? అక్కేమో క్యాంపుకు వెళ్తూ వీణ్ణి జాగ్రత్తగా చూసుకోమంది. వీడేమో నాకు చుక్కలు చూపిస్తున్నాడు. నాని, గుడ్ బాయ్లా ఉంటానన్నావు, మళ్ళీ ఈ పేచీలేంటి? చెప్పినట్టు విని స్కూల్కి బయలుదేరు. అమ్మ నాకు ఫోన్ చేస్తానంది, చేయలేదు. అందుకే నేను వెళ్ళను. ఒరే మనవడా, దానికి దీనికి ఏం సంబంధంరా? అనుకున్నప్పుడల్లా ఫోన్ చేయాలంటే మీ అమ్మ కుదరొద్దు. ఎందుకు కుదరదు? అందరికన్నా నేనే ఎక్కువ అంటుంది కదా. తన ఫోన్ రాకపోతే నేను ఫీల్ అవుతానని తెలీదా? అబ్బబ్బబ్బబ్బా, నీ గొడవ నీదే కాని
ఎదుటి వాళ్ళ మాట వినవు కదా. అత్తయ్య, ఇక లాభం లేదు. అక్కకి ఫోన్ చేస్తానుండు. నందిని, వద్దమ్మా. పని మీద వెళ్ళిన వాళ్ళని డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదు. తను చేయదు, మనము చేయకూడదంటే ఎలాగా? అందుకే అమ్మ వస్తేనే నేను స్కూల్కి వెళ్తాను. నాని, సతాయించకురా. ఒక్కో రోజు ఉన్నట్టుండి నీకేమవుతుంది? బెంగ, అక్కను మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ బావా. నాని, నా మాట విని స్కూల్కి వెళ్ళొచ్చావనుకో, సాయంత్రం మనిద్దరం హ్యాపీగా క్రికెట్ ఆడుకుందాం, సరేనా? నీతో క్రికెటా? నీకు బౌలింగ్ రాదు, బ్యాటింగ్ రాదు, చివరికి ఫీల్డింగ్ కూడా రాదు. నీతో ఆడటం కంటే బంతిని గోడకేసి కొట్టి ఆడుకోవడమే బెటరు. లెగ్ పీస్ నాకు కావాలి. అయ్యో, ఒకసారి కారు ఆపండి. ఏమైంది? ఆపండి. ఏమైంది? దిగండి, చెప్తాను. రండి. ఓ, అమ్మవారికి దండం పెట్టుకుందామనా? చిన్నమ్మగారు, లోపలికి వెళ్దాం రండి. మీరు నుదుట కుంకుమతో కలకల్లాడుతుంటేనే బాగుంటుంది. పెట్టుకోండి. ఏమైంది? ఏమీ లేదు. మిమ్మల్ని నేనొక మాట అడగనా? ఏంటి? గెస్ట్ హౌస్లో నన్ను పాము కాటేస్తే మీ ప్రాణాలకి తెగించి నన్నెందుకు కాపాడారు? చెప్పండి, నేను మీకేమవుతాను? నేనెవరిని? ఓ డ్రైవర్ని. నా కోసం మీరెందుకు ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తున్నారు? నన్నెవరైనా అవమానిస్తే వాళ్ళతో ఎందుకు పోరాడతారు?
ముందు వెనక ఎవరూ లేని నన్ను మీ సొంత మనిషిలా ఎందుకు చూసుకుంటున్నారు? ఎందుకంటే ఏం చెప్పను రాధా, నువ్వు నా భర్తవి, నా ప్రాణానివి, నా సర్వస్వము నువ్వే. పవిత్రమైన ఈ మాంగళ్యం సాక్షిగా నా జీవితం నీతోనే ముడిపడి ఉంది. నీకు నేనెవరో గుర్తు లేకపోయినా నీ భార్యగా నేను నా బాధ్యతని ఎలా మర్చిపోతాను? మాట్లాడరేంటి? ఎక్కడో అడవిదారిలో గాయపడున్న నన్ను రహీం చాచా బతికించాడు. సొంత కొడుకులా చూసుకున్నాడు. మీ దగ్గర ఒక డ్రైవర్గా ఉన్న నన్ను మీరేమో కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మీరు చెప్పరు, ఎందుకో నాకు అర్థం కాదు. సరే, నీ ప్రశ్నలకి జవాబు చెప్పే ముందు నేను నిన్నొకటి అడగొచ్చా? ఏంటి? నీకేంటి అని ఇక్కడెందుకు ఆపించావు? బొట్టెందుకు పెట్టుకోమన్నావు? మీరిలా ఉంటేనే హా, నీకు బాగుంటుంది. నాకు కూడా నీకు అవన్నీ చేస్తేనే బాగుంటుంది. మీకు నేనెవర్ని? మరి మీకు నేనెవర్ని? ఏమో, నాకు తెలీదు. నాకు తెలిసినా చెప్పలేను. అమ్మవారి సాక్షిగా చెప్పు, నేనంటే మీకు ఇష్టం కదూ? అదే, నేనంటే అభిమానం కదూ అని అడుగుతున్నా. మీరంటే నాకు చాలా గౌరవం. అభిమానం ఉన్న చోటే గౌరవము ఉంటుంది, అవునా? అయితే ఇక మీద నువ్వు ఏంటి, ఎందుకు అని అడగకూడదు. నేను చెప్పినట్టే వినాలి. మన మధ్య జరిగిందేది ఎవ్వరికి చెప్పకూడదు, సరేనా? సరే. మాట తప్పవని నాకు మాటివ్వు. ఎవరికి చెప్పకూడదంటే మళ్ళీ కూడానా? అవును, ఏం జరిగినా మనిద్దరి మధ్య రహస్యంగా ఉండాలి. ఒకవేళ నేను పొరపాటున ఎవరి దగ్గరైనా నోరు జారితే? నా మీద గౌరవమే లేదు అనుకుంటాను. ఇంకెప్పటికీ నీతో మాట్లాడను కూడా. అమ్మో, తెల్లారు లెగిస్తే చాలు నా కూతురికి ఇంట్లో కాలు నిలవదు. అరే, పెళ్లివారు వస్తున్నారని చెప్పినా కూడా బయటికి పోవడం ఏంటి? రోజు రోజుకి దీనికి మొండితనం ఎక్కువైపోతుంది. ఆ మూడు ముళ్ళు పడితే గాని దీని తిక్క అనగదు. ఎట్టుపోయిందో ఎక్కడని వెతకాలి? ఏం వీరయ్య, ఎక్కడికి కంగారుగా వెళ్తున్నావు? ఏం చెప్పమంటారు బాబు, ఈ మధ్య నా కూతురు బొత్తిగా నా మాట వినడం లేదు. కొత్త ఉంది, మళ్ళీ గురించి తెలిసిందే కదా, దుడుకు రక్తం మరి. అందుకే దానికి మరి పెళ్లి చేయాలని ఒక సంబంధం గురించి మాట్లాడాను. ఏంటి, మళ్ళీ పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారా? ఇంకా అంతవరకు రాలేదయ్యా. ఇవాళ మళ్ళీని చూసుకోవడానికి పెళ్లివారు వస్తామని కబురు చేశారు. ఓ, నీ కూతురికి పెళ్లి చూపులా? అవును బాబు, సిటీ నుంచి ఈ పాటికి వాళ్ళు బయలుదేరి ఉంటారు. మళ్ళేమో ఇంట్లో ఉండకుండా ఎక్కడికో వెళ్ళింది. దానికోసమే వెతుకుతున్నాను. మొత్తానికి పట్నం సంబంధం అన్నమాట. ఇంతకీ కుర్రాడేం చేస్తాడో? సిటీలో ఒక పెద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు.
నెలకు 20,000 అంట. అబ్బో 20,000? ఆహా, గొప్పళ్ళుండే పట్టేసావన్నమాట. బాబు, నీ నోటి మాట నిజమై ఈ సంబంధం కుదిరితే మా మళ్ళీ నిజంగానే అదృష్టవంతురాలే. కాదు మరి, పట్నం సంబంధం కుదరడం అంటే మామూలు విషయమా? అవును, పెళ్లివారంటే ఎవరెవరు వస్తున్నారు? పిల్లని చూసుకోవడానికి పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారని పేరయ్య గారు చెప్పారు బాబు. మరింకే, త్వరలోనే మాకు పప్పన్నం పెట్టిస్తున్నావన్నమాట. ఈ పెళ్లి సంబంధం కుదిరితే అదెంత పని బాబు? తల తాకట్టు పెట్టైనా సరే నా కూతురు పెళ్లిని బ్రహ్మాండంగా జరిపిస్తాను. వీరయ్య, మళ్ళీ పెళ్లికి ఎలాంటి సహాయం కావాల్సిన మొహమాట పడకుండా అడుగు. చాలా సంతోషం బాబు. పెళ్లివారు వచ్చే టైం అయింది, ఉంటాను బాబు. ఈ బాబురావు ఉండగా పెళ్లివారు రావడం, మళ్ళీకి పెళ్లి జరిగిపోవడం ఛాన్సే లేదు. నాకు దక్కని మళ్ళీ పెళ్లి చేసుకొని సుఖపడ్డావా? అసంభవం. ఏంటక్కా, పట్టరాని సంతోషంతో నువ్వు గాల్లో తేలిపోతున్నట్టున్నావే, ఏంటి కథ? అదేదో మాకు కూడా చెప్తే సంతోషిస్తాం కదా. కథ ఏంటి? మా అక్క చెప్పదు గాని డ్రైవర్ బాబు నువ్వు చెప్పు. చెప్పమంటుంటే సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది.